ఈ వీడియో మెయిన్‌గా ఎవరైతే కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడుతున్నారో వాళ్ళ కోసం. అండ్ మీరు ఎప్పుడో ఒక్కసారి ఈ కొలెస్ట్రాల్ టెస్టింగ్ అనేది చేసుకునే ఉంటారు. దీంట్లో చూడండి హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఇది ఎంత తక్కువుందో మీరే చూడండి. నార్మల్‌గా అందరూ కొలెస్ట్రాల్ అంటే ఏమనుకుంటారు? బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని అనుకుంటారు. బట్ కొలెస్ట్రాల్‌లో గూడా గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఏంటంటే నార్మల్‌గా మన ఇంట్లో చెత్త గాని, లేకపోతే ఈ డస్ట్ గాని ఉన్నప్పుడు ఏం చేస్తాం? చీపిరితో ఊడడమో, లేకపోతే ఈ వాక్యూమ్ క్లీనరో వాడతామన్నమాట. సో, అది వాక్యూమ్ క్లీనర్ ఎలా అయితే క్లీన్ చేస్తుందో, మన బాడీలో గూడా ఈ హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని మొత్తం క్లీన్ చేస్తుందన్నమాట. అందుకోసమే మన బాడీలో ఈ హెచ్‌డీఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండాలి. మరి ఏ ఫుడ్స్‌లో ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది? అండ్ ఏ ఫుడ్స్ వల్ల మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందో మీకు చెప్తా వినండి. ఈ వాల్‌నట్. వాల్‌నట్ వల్ల మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ మంచిగా పెరుగుతుంది. అండ్ అదే కాకుండా షుగర్ పేషెంట్స్ అందరూ తీసుకునే ఈ బాదాం, బాదాం వల్ల గూడా మంచిగా పెరుగుతుంది. అదే కాకుండా ఈ ఫిష్ గాని, అవకాడో, ఈ చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ అదే కాకుండా ఈ సోయా బీన్స్ ఈ అన్నిటి వల్ల మన గుడ్ కొలెస్ట్రాల్ అనేది మంచిగా పెరుగుతుంది. అది ఈవెన్ హార్ట్‌కి కూడా చాలా మంచిది. సో, అందుకోసమే ఇది మీ డైట్‌లో తప్పకుండా యాడ్ చేసుకోండి. థాంక్ యూ.